హిట్ 2, హిట్ 3 ఇవి మూడు మంచి విజయాల్ని అందుకున్నాయి. హిట్ 3 నాని చేయడం వల్ల దాని స్పాన్ పెరిగింది. హిట్ 4 లో హీరో ఎవరన్నది చెప్పేశారు. హిట్ 4 లో కార్తీక్ కనిపించబోతున్నాడు. హిట్ 5 లో ఎవరు చేస్తారో హిట్ 4 క్లైమాక్స్ లో రివీల్ అవుతోంది. అయితే ఈసారి బాలకృష్ణ ఈ ఫ్రాంచైజీని ముందుకు నడిపించబోతున్నాడన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. బాలయ్యని హిట్ ఫ్రాంచైజీలోకి తీసుకురావాలని నాని భావిస్తున్నాడని, ఈ మేరకు బాలయ్యతో సంప్రదింపులు కూడా జరిగాయని తెలుస్తోంది. హిట్ లాంటి సీక్వెన్స్లలో బాలయ్య కనిపిస్తే ఆ స్థాయి మారడం గ్యారంటీ. హిట్ 5 లో బాలయ్యతో పాటు నాని, కార్తీక్ కూడా ఉంటారని, హిట్ 6 లో కూడా ఓ బడా స్టార్ నటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమాకి హీరో రేంజ్ పెంచుకుంటూ వెళ్లాలన్నది దర్శకుడిగా శైలేష్ కొలన్ ప్లానింగ్ గా తెలుస్తోంది. హిట్ 7 లో 7 హీరోలు ఒకే సినిమాలో ఎంట్రీ ఇస్తారు. దాంతో ఫ్రాంచైజీ క్లోజ్ అవుతోంది. ఓ ఫ్రాంచైజీలో 7 సినిమాలు రావడం బహుశా ఇండియన్ స్క్రీన్ పై ఇదే తొలిసారి అవుతోంది. త్వరలోనే శైలేష్ కొలను ఆస్ట్రేలియా వెళ్లబోతున్నారు. అక్కడ హిట్ 4 కథ రెడీ చేసుకుని వస్తారు. హిట్ 4 కంటే ముందు వెంకటేష్ తో ఓ సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది. వెంకీకి సంబంధించిన లైన్ శైలేష్ దగ్గర సిద్ధంగా ఉందని, ఈసారి వెంకిని ఎంటర్టైన్మెంట్ కథలో చూపించబోతున్నారని తెలుస్తోంది. వెంకీ శైలేష్ కాంబోలో సైందో వచ్చింది, కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. అందుకే ఈసారి హిట్ సినిమా తీసి బాకీ తీర్చుకుందాం అనుకుంటున్నాడు శైలేష్. అయితే బాలయ్య ఏది చేసినా వైరల్ అవుతూ ఉంటుంది. అటు సినిమా అయినా ఇటు పాలిటిక్స్ అయినా ఆయన రూటే సపరేట్ అన్నట్లుగా సాగుతోంది. ఇక రియాలిటీ షోలో అయితే ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇలా ఏ రంగంలోనైనా తాను దిగనంత వరకే అన్నట్లు దూసుకెళ్తున్నారు బాలయ్య. ఈ క్రమంలో తాజాగా బాలయ్య చేసిన ఓ యాడ్ ఇప్పుడు ఆయన్ను ట్రోలింగ్ లోకి లాగింది. దేశంలోనే 3వ అత్యున్నత అవార్డును అందుకున్న బాలయ్య ఇలా చేస్తారా అంటూ సామాజిక మాధ్యమాల్లో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఏమైందంటే తాజాగా ఒక లిక్కర్ కంపెనీకి సంబంధించిన యాడ్ లో బాలయ్య నటించారు. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలకు దారితీసింది. మ్యాన్షన్ హౌస్ అనే లిక్కర్ కంపెనీ బ్రాండ్ కు ప్రస్తుతం ఆయన ప్రచారకర్తగా ఉన్నారు. ఈ క్రమంలో ఒక యాడ్ ను షూట్ చేసి సంతోషంగా మద్యం తాగేయండి అంటూ వీడియో విడుదల చేశారు. ఇక బాలయ్యకు ఇష్టమైన బ్రాండ్ ఏదనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమెరికా వెళ్ళినా సరే తన వెంట మ్యాన్షన్ హౌస్ తీసుకొని వెళ్తారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన చిన్న అల్లుడు చెప్పిన మాటలు వైరల్ గా మారాయి. హిట్ 2, హిట్ 3 ఇవి మూడు మంచి విజయాల్ని అందుకున్నాయి. హిట్ 3 నాని చేయడం వల్ల దాని స్పాన్ పెరిగింది. హిట్ 4 లో హీరో ఎవరన్నది చెప్పేశారు. హిట్ 4 లో కార్తీక్ కనిపించబోతున్నాడు. హిట్ 5 లో ఎవరు చేస్తారో హిట్ 4 క్లైమాక్స్ లో రివీల్ అవుతోంది. అయితే ఈసారి బాలకృష్ణ ఈ ఫ్రాంచైజీని ముందుకు నడిపించబోతున్నాడన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. బాలయ్యని హిట్ ఫ్రాంచైజీలోకి తీసుకురావాలని నాని భావిస్తున్నాడని, ఈ మేరకు బాలయ్యతో సంప్రదింపులు కూడా జరిగాయని తెలుస్తోంది. హిట్ లాంటి సీక్వెన్స్లలో బాలయ్య కనిపిస్తే ఆ స్థాయి మారడం గ్యారంటీ. హిట్ 5 లో బాలయ్యతో పాటు నాని, కార్తీక్ కూడా ఉంటారని, హిట్ 6 లో కూడా ఓ బడా స్టార్ నటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమాకి హీరో రేంజ్ పెంచుకుంటూ వెళ్లాలన్నది దర్శకుడిగా శైలేష్ కొలన్ ప్లానింగ్ గా తెలుస్తోంది. హిట్ 7 లో 7 హీరోలు ఒకే సినిమాలో ఎంట్రీ ఇస్తారు. దాంతో ఫ్రాంచైజీ క్లోజ్ అవుతోంది. ఓ ఫ్రాంచైజీలో 7 సినిమాలు రావడం బహుశా ఇండియన్ స్క్రీన్ పై ఇదే తొలిసారి అవుతోంది. త్వరలోనే శైలేష్ కొలను ఆస్ట్రేలియా వెళ్లబోతున్నారు. అక్కడ హిట్ 4 కథ రెడీ చేసుకుని వస్తారు. హిట్ 4 కంటే ముందు వెంకటేష్ తో ఓ సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది. వెంకీకి సంబంధించిన లైన్ శైలేష్ దగ్గర సిద్ధంగా ఉందని, ఈసారి వెంకిని ఎంటర్టైన్మెంట్ కథలో చూపించబోతున్నారని తెలుస్తోంది. వెంకీ శైలేష్ కాంబోలో సైందో వచ్చింది, కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. అందుకే ఈసారి హిట్ సినిమా తీసి బాకీ తీర్చుకుందాం అనుకుంటున్నాడు శైలేష్. అయితే బాలయ్య ఏది చేసినా వైరల్ అవుతూ ఉంటుంది. అటు సినిమా అయినా ఇటు పాలిటిక్స్ అయినా ఆయన రూటే సపరేట్ అన్నట్లుగా సాగుతోంది. ఇక రియాలిటీ షోలో అయితే ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇలా ఏ రంగంలోనైనా తాను దిగనంత వరకే అన్నట్లు దూసుకెళ్తున్నారు బాలయ్య. ఈ క్రమంలో తాజాగా బాలయ్య చేసిన ఓ యాడ్ ఇప్పుడు ఆయన్ను ట్రోలింగ్ లోకి లాగింది. దేశంలోనే 3వ అత్యున్నత అవార్డును అందుకున్న బాలయ్య ఇలా చేస్తారా అంటూ సామాజిక మాధ్యమాల్లో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఏమైందంటే తాజాగా ఒక లిక్కర్ కంపెనీకి సంబంధించిన యాడ్ లో బాలయ్య నటించారు. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలకు దారితీసింది. మ్యాన్షన్ హౌస్ అనే లిక్కర్ కంపెనీ బ్రాండ్ కు ప్రస్తుతం ఆయన ప్రచారకర్తగా ఉన్నారు. ఈ క్రమంలో ఒక యాడ్ ను షూట్ చేసి సంతోషంగా మద్యం తాగేయండి అంటూ వీడియో విడుదల చేశారు. ఇక బాలయ్యకు ఇష్టమైన బ్రాండ్ ఏదనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమెరికా వెళ్ళినా సరే తన వెంట మ్యాన్షన్ హౌస్ తీసుకొని వెళ్తారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన చిన్న అల్లుడు చెప్పిన మాటలు వైరల్ గా మారాయి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.